మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి ఒక గోవుని చూసి నమస్కారం మృతోత్పాదనము కనుక. గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీ స్థానం ఉంది, మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చేయాలో గోవు పూజ చేస్తే, గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అందుతాయి ఆ పూజ. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి. శివ పూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది. ఈశ్వరానుగ్రహం కలిగితే, ఆయన పట్ల భక్తితో ఒక్క క్షణం అలా మనస్సు నిలబడితే ఐశ్వర్యం ఏమిట్రా? ఈ శరీరమునకు యవ్వనం పోకుండా, మృత్యువు రాకుండా, వృద్ధాప్యం రాకుండా, ఐశ్వర్యము చెడకుండా, అనారోగ్యము రాకుండా, నిరంతరము తేజస్సుతో కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి, భూమికి పాదం ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇయ్యగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను రా. హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు. హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. మింగిదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి, తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి, పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. లోకం పొంగిపోయిందిట, కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నారని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది, నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాటి రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇంత కథాభాగానికి సంబంధించినంత వరకు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది సాధారణంగా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరేవాళ్ళు ప్రబలంగా ఉంటారు. ఎందుచేతంటే ప్రతి వాడికి ఐశ్వర్యం కావాలి కనుక. అందుకని అది కోరడం తప్పు